బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 విజయవంతంగా 3వ వారంలోకి ప్రవేశించింది. ఆర్జే శేఖర్ భాష గత వారం ఎలిమినేట్ అయ్యారు. బిగ్ బాస్ ఈ వారం నామినేషన్లు ప్రారంభించింది. గత 2 వారాల మాదిరిగా కాకుండా ఈ వారం నామినేషన్లు కంటెస్టెంట్లు ఉత్సాహంగా ఉన్నాయి. వెర్రి కారణాలు చెప్పకుండా సరైన పాయింట్స్ చెప్పడం ద్వారా గుడ్డు మరియు దాని ఈకలకు నామినేట్ చేయబడింది. 2 వారాల పాటు నామినేషన్స్ మిస్ అయిన యష్మి గౌడ తొలిసారి నామినేట్ కావడం ఈ వారం స్పెషాలిటీ. మంగళవారం నాటి ఎపిసోడ్ కు సంబంధించిన ప్రోమోను స్టార్ మా విడుదల చేసింది. వివరాలకు వెళ్తే బిగ్ బాస్ తెలుగు 8 3వ వారంలోకి అడుగు పెట్టడంతో గేమ్ ఎలా ఆడాలో, ప్రత్యర్థిని ఎలా ఇరుకున పెట్టాలో తెలుసుకుని అందుకు తగినట్లుగా అందరు కంటెస్టెంట్లు వ్యవహరిస్తున్నారు. గత వారం లాగానే ఈ వీక్ కూడా 8 మంది కంటెస్టెంట్స్ నామినేషన్లో నిలిచారు. నైనిక, నాగమణికంఠ, విష్ణుప్రియ, అభయ్, కిరాక్ సీత, యష్మి గౌడ, ప్రేరణ, పృథ్వీ నామినేషన్లో నిలిచారు. ఎక్కువ మంది యష్మినే ఈ వారం టార్గెట్ చేయడం ఆశ్చర్యం కలిగించింది. చీఫ్ గా 2 వారాల పాటు హౌస్ లో ఉన్న యష్మి గౌడ ఓవర్ యాక్షన్ ను ఇంటి సభ్యులు సహించలేకపోయారు. ఆమె ప్రవర్తనపై నాగార్జున స్వయంగా విమర్శలు గుప్పించారు. బిగ్ బాస్ తనకు వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోకుండా నియంతలా వ్యవహరిస్తున్నారని నెటిజన్లు మండిపడ్డారు. చీఫ్ పదవి నుండి తప్పుకోవడంతో నామినేషన్ సమయంలో కంటెస్టెంట్లు లేచి యష్మికి ఓటు వేశారు. ఇంటి సభ్యులంతా టార్గెట్ చేయడంతో సెంటిమెంట్ డ్రామా మొదలుపెట్టింది. హౌస్ లో బెస్ట్ ఫ్రెండ్ అనుకున్న యష్మి నాగమణికంఠను టార్గెట్ చేస్తుంది. తాను ఇంట్లో ఉన్నన్ని రోజులు కూడా నిన్నే నామినేట్ చేస్తానని చెప్పడంతో చూద్దామంటూ మణికంఠ సై అంటాడు. అయితే నిన్నటి గొడవను పక్కకు పెట్టే నామినేషన్స్ లో జరిగింది పట్టించుకోవద్దంటూ యష్మిని వెనక నుండి హాక్ చేసుకుంటాడు మణికంఠ. మంగళవారం నాటి ఎపిసోడ్ లో పదే యష్మిని మణికంఠ వెనక నుండి కౌగిలించుకోవడం కనిపించింది. తర్వాత ఇంట్లో లవ్ ట్రాక్ గురించి కంటెస్టెంట్స్ డిస్కషన్ పెట్టారు. నిఖిల్, సీతను, పృథ్వీ యష్మిని ఫ్లర్ట్ చేస్తున్నారని ఇంటి సభ్యులు మాట్లాడుకున్నారు. అలాగే యష్మి అంటే నీకు ఇష్టం కదా అని పృథ్వీని సోనియా అడుగుతుంది. ఇందులో బిగ్ బాస్ అలారం మోగించి నత్తల సాగకు ఏమి వదలకు అంటూ ఓ టాస్క్ ఇచ్చాడు. ఇందులో భాగంగా క్యాబేజీని నత్తల పాకుతూ టార్గెట్ కు చేర్చాలి. ఈ టాస్క్ కు నాగమణికంఠ సంచలనంగా వ్యవహరించారు. గేమ్ స్టార్ట్ అవగానే నిఖిల్, ప్రేరణ, సోనియా, ఆదిత్య పాల్గొనగా ఫిజికల్ టాస్కుల్లో చురుగ్గా ఉండే నిఖిల్ చాలా త్వరగా టార్గెట్ రీచ్ అవుతాడు. అయితే ఇందులో ప్రేరణ ఓడిపోతుంది. దీంతో ఆమె మణికంఠతో గొడవకు దిగుతాడు. నువ్వెవరు చెప్పడానికి అని యష్మి ప్రశ్నిస్తుంది. నేను సంచలక్ని అని మణికంఠ యాటిట్యూడ్ చూపించగా తొక్కలో సంచలక్ అని ప్రేరణ మండిపడుతుంది. మరి హౌస్ లో ఇంకేం జరుగుతుందో తెలుసుకునేందుకు తదుపరి ఎపిసోడ్లు కూడా చూడాల్సిందే.